హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఇప్పుడైతే నేను ఈ మంచూరియా గురించి అయితే ఇవాళ మీకు చెప్పాలనుకున్నా. ఇదైతే మస్తు కమ్మగా రుచిగా ఉంది, అందుకే మీకు చూపిద్దామని చెప్తాను. చూసిలు కదా. ఇక ఫస్ట్ అయితే ఇవి ఇట్లా తయారు చేసుకోవాలి మనం మంచూరియా బాల్స్. ఇవి తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో ఇప్పుడైతే నేను చెప్పేస్తా చూడండి. ఇక దీనికోసం అయితే ఫస్ట్ అయితే ఇట్లా క్యాబేజీ, మేము గోపిగడ్డ అంటాం, ఇక దీని అయితే ఇట్లా సన్నగా చేసుకోవాలి. క్యారెట్ను కూడా సన్నగా తరుముకున్నా, ఉప్పు కూడా తీసుకున్నా. ఇక కారం కూడా సరిపడంత వేసుకోవాలి. అదైతే మైదా పిండి తీసేసుకున్నా, కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలి, కరకరమంటాయి మంచిగా. కొంచెం గరం మసాలా కూడా తీసుకోవాలి. ఇక ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా గోపిగడ్డ, అదైతే అందులో వేసేసుకొని క్యారెట్ కూడా అందులో వేసేసుకోవాలి. చూడండి, సన్నం కట్ చేసుకోవాలి మంచిగా, అప్పుడే మంచిగా గోలుతాయి. ఇప్పుడైతే కారం కూడా వేసుకోవాలి, ఉప్పు కూడా వేసుకుంటున్నా. తర్వాత మసాలా కూడా వేసుకోవాలి. ఇదైతే మిరియాల పొడి. తర్వాత కార్న్ఫ్లోర్ వేసేసుకుంటున్నా. ఇక మైదా పిండి కూడా పోసుకోవాలి. ఫస్ట్ సరిపడంత పోసుకొని మంచిగా కలిపి చూసుకోవాలి. తక్కువ పడితే మళ్ళీ పోసుకోవాలి. ఫస్ట్ ఎక్కువ పోసుకోకుల్లి, మొత్తం పిండితో చేసుకోవద్దు కదా. ఇక ఇందులో ఇంకా నేను మంచినీళ్ళు అయితే పోయలే, ఎందుకంటే అది అట్లా కలిపితేనే చూసారా ఎంత ముద్దలాగా అయిపోయిందో. మన గోపిగడ్డల్లో కొంచెం వాటర్ అనేవి ఉంటాయి కదా, అందుకనే దాంతోనే కలుపుతున్నా. అవసరమైతే కొన్ని పోసుకుందాం. ఇట్లా కలుపుకున్నాక కొంచెం పిండి అయితే తక్కువ అనిపిస్తుందని నేనైతే కొంచెం పిండి వేసుకుంటున్నా. మొత్తం ఒక్కసారి పోసుకోవద్దు, కొంచెం కొంచెం పోసుకోండి. ఇప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తుంది చూడండి, అందుకని చెప్పేసి నేను పిండి అయితే కొంచెం పోసుకుంటున్నా. తర్వాత కొన్ని చూడండి, పిండి పోసిన తర్వాత గట్టిగా అయిపోయింది కదా, అందుకని చెప్పేసి నేను కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నా. చూసారా, కొన్ని మాత్రమే పోసుకుంటున్నా, ఎక్కువ పోసుకోకుల్లి, మళ్ళీ మనకు ఆ మంచూరియా ఉండలు అనేటివి చక్కగా రావు. అందుకని కొన్ని పోసుకొని చూసిలా పిండి ముద్ద లెక్క అట్లా మంచిగా గట్టిగా విసుకోవాలి. ఇక ఇట్లా విసుకున్నాక కాసేపు పక్కన పెట్టేసుకోండి. చూసిలు కదా, ఉండలు లెక్క కడితే అట్లా మనకు రావాలి. అట్లా వచ్చిన తర్వాత దీన్ని పక్కకు పొయ్యి అయితే ముట్టించేసి దానిపైన కడాయి అయితే పెట్టేద్దాం. ఇక తర్వాత అందులో నూనె కూడా పోసుకోవాలి. చూసిలు కదా, అట్లా ముట్టించుకున్నాక మనకు గోలించుకోవడానికి ఎంత నూనె కావాలో అంత పోసుకోవాలి. ఈ నూనె అయితే మంచిగా వేడి కావాలి. చల్లగా ఉన్నప్పుడు మాత్రం వేసుకోకుల్లి, కొంచెం వేడైన తర్వాతనే వేసుకోవాలి. ఇట్లా ఉండలు ఉండలుగా వేసుకుంటూ చిన్న చిన్నగా వేసుకోండి. పెద్ద పెద్ద బాల్స్ కూడా వేసుకోకుల్లి, ఎందుకంటే తర్వాత మనం వాటిని మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు అందులోకి ఉప్పు కారం అనేది చక్కగా చూపిస్తున్నాం కదా, చిన్న చిన్నగా సేమ్ అట్లనే వేసుకోవాలి. కానీ ఏమో అనుకున్నా కానీ మస్తు టేస్ట్ అవుతున్నాయి, మస్తు రుచిగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. ఇక చూడండి, ఇట్లా గోలిన తర్వాత అట్లా జాలి గంటతోనే అట్లా కలుపుకుంటూ ఉండి అన్నీ ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటే సరిపోతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఒక ప్లేట్లకు అయితే అన్నీ తీసేసిగా ఎర్రగా ఫ్రై అయ్యేటట్టు అయితే గోలించుకోవాలి. ఇట్లా తీసుకున్నాక ఒక ప్లేట్లోకి ఇంకో వాయి అయితే వేసుకుందాం. చూసిలా, ఇప్పుడైతే నేను ఇంకో వాయి అయితే వేస్తున్నా. ఇట్లనే అన్నీ మంచిగా ఎర్రగా అయ్యేటట్టు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకైతే ఇంకో విషయం కూడా చెప్పాలి. అది ఏంటంటే ఇందులో నేను ఎట్లాంటి సాసులు వాడకుండా, అంటే బయట నుంచి తెచ్చిన సాసులు అయితే అస్సలే వాడతలేదు. మన ఇంట్లో చేసిన టమాటో సాస్తోనే, అంటే ఇందులో టమాటో పేస్ట్ వేసుకొని అయితే నేను మంచూరియా అయితే చేసి చూపిద్దామని చెప్పేసి ఎత్తన్నా. బయట కొనుకొచ్చుడు కంటే ఇట్లా ఇంట్లోనే రెడీ చేసి ఇస్తే మంచిగా ఆరోగ్యంగా కూడా ఉంటారు పిల్లలు, కాబట్టి ఇట్లా ఇంట్లోనే చేసి ఇల్లి. చూసిలే కదా, మొత్తం అన్నీ అయితే మనం ఫ్రై చేసేసుకున్నాం కదా, అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా. చూడులు బాల్స్ అయితే చూపిస్తున్నా, అన్నీ ఒకే సైజులో వచ్చే లెక్క వేసుకోవాలి. చూడులు మంచిగా క్రిస్పీగా వచ్చినాయి. చూసిలు కదా, చిన్న చిన్నగానే వేసుకోవాలి, పెద్ద పెద్దగా వేసుకోకూడదు. మన మసాలా అనేది మంచిగా లోపలికి పోదు. ఏమైనా పెద్ద పెద్దగా ఉంటే బాల్స్ 2 వక్కలు చేసుకోవాలి. ఇక దీనికోసం అయితే నేను ఫస్ట్ టమాటో తీసుకున్నా, దాన్ని పేస్ట్లా వేసేసుకున్నా. తర్వాత గరం మసాలా తీసుకోవాలి, అట్లా ఉల్లిగడ్డలు కూడా మంచిగా కట్ చేసుకోవాలి సన్నగా. పచ్చిమిర్చి ఉల్లాకు కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇక ఎల్లిగడ్డ కూడా సన్నగా తరుముకొని పెట్టుకోవాలి. ఇక అయితే కార్న్ఫ్లోర్ అయితే అట్లా కలిపి అయితే పెట్టుకున్నా. ఇక ఫస్ట్ నూనె వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డలు వేస్తున్నా, మంచిగా గోలిల్లి.
చూసిరు కదా, అట్లా మంచిగా ఎర్ర అయినాక తర్వాత ఎల్లిపాయలు సన్నగా తరుముకోవాలని చెప్పినా కదా, ఇక అవి అయితే వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా గోలాలి, మంచి స్మెల్ అనేది వస్తుంది. తర్వాత 2-3 కరివేపాకు రెబ్బలు ఉంటే వేసుకోండి. ఎల్లిపాయలు కొట్టినాక మంచి స్మెల్ అయితే వస్తుంది. అట్లా మంచిగా వాసన వచ్చిన తర్వాత మనకు ఉల్లికాడలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేయాలి. ఇవన్నీ ఇట్లా ఫ్రై అయిన తర్వాతనైతే ఇక మనం ఫస్ట్ టమాటా అది పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇక బయట సాసులు వాడే బదులు ఇట్లా మన ఇంట్లో టమాటాలు ఉంటుంది కాబట్టి అదే వేసుకుంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం మాడిపోతుంది కాబట్టి మాడిపోకుండా మంచిగా కలుపుకొని టమాటో పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇక ఇదైతే పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటూనే ఉండాలి, అడగంటకుండా ఉండేటట్టు, లేకపోతే అడగంటిపోతుంది. ఈ పేస్ట్ అయితే మంచిగా గోలితే మనకు నూనె అనేది పైకి వస్తుంది. ఇట్లా పైకి వచ్చిన దానిలో మనం ఫస్ట్ ముందు కలిపి పెట్టుకున్నాం కదా, కార్న్ఫ్లోర్ పిండి నీళ్ళలో పోసి కలిపి పెట్టుకున్నాం కదా, ఇక అది ఇందులో అయితే పోసేయాలి. పోసేస్తే మంచిగా చిక్కగా దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం మంచూరియా బాల్స్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇదైతే మంచిగా గోలిపోయింది కదా. ఇప్పుడైతే ఫస్ట్ మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో పోసేద్దాం. ఇది కూడా నెల ఫ్రై అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఫ్రై అయినాక కొంచెం దగ్గరకు వస్తుంది. ఇట్లా దగ్గరకు వచ్చిన దానిలో మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా మంచూరియా బాల్స్, అవి వేసి కలుపుకోవాలి. ఈ పిండి పోసినాక ఇదైతే దగ్గరకు వస్తుంది కాబట్టి అడగంటకుండా ఉండడం కోసం ఊరికే అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి మంచిగా. ఇక చూడాలి, మీకైతే చూపిస్తున్నా ఎంత దగ్గరికి వచ్చింది కదా, ఇట్లా మంచిగా దగ్గరికి రావాలి. అది అడగంటకుండా ఉండడం కోసం అయితే అట్లా ఊరికే కలుపుకోవాలి. ఇక ఇప్పుడైతే మనం మంచూరియా బాల్స్ అయితే వేసేద్దాం. పెద్దగా ఉంటే 2 వక్కలు చేసుకోవాలి. నేనైతే చిన్నగా వేసుకున్నా కాబట్టి అట్లనే వేసుకుంటున్నా. సరిపడాన్ని పోసుకోవాలి, పేస్ట్కి సరిపడాన్నే, ఎక్కువ పోసుకోకూలి. ఇక చూడండి, వీటిని కూడా మంచిగా కలుపుకోవాలి. చూసిలు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో. సేమ్ మనం బయట తీసుకునే షాప్లలో ఎట్లుంటుందో అట్లనే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వాసన కూడా మస్తు వస్తుంది, టేస్ట్ కూడా కమ్మగా ఉన్నది. దీని మీదకి వెళ్ళి అయితే కొంచెం మసాలా ఉంటే చాట్ మసాలా కూడా చల్లుకోవాలి, లేదంటే నేను నార్మల్ మసాలా చల్లుకున్నా. కొంచెం మిరియాల పొడి వేసేసుకొని కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసిలు కదా, అచ్చం బయట చూసినట్టే అట్లనే వచ్చినాయి. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు. బయట ఎక్కడెక్కడో కొనుకొచ్చి పెట్టుడు కంటే ఇట్లా మన ఇంట్లో వేసుకు పెట్టుకుంటే పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇట్లాంటివి వేసి పెట్టుళ్ళు పిల్లలకు సాయంత్రం పూట. ఇక మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక దీన్ని అయితే ఒక ప్లేట్లోకి వేసి మా పిల్లలకైతే ఇస్తాను. ఇక దీనికైతే ఈ ప్లేట్ తీసుకొని ఇందులో అయితే పెట్టిన. చూసిలు కదా, సేమ్ షాపులు ఎట్లుంటాయో గట్లనే ఉన్నాయి. ఇక దీనికైతే కొంచెం టమాటో సాస్ కూడా వేసేసిన. ఇక దీనిలో అద్దుకొని తింటే ఎంత కమ్మగా ఉన్నాయంటే అంత కమ్మగా ఉన్నాయి. చూడలు ఎంత మెత్తగా వచ్చినాయో, సేమ్ షాపులు ఎట్లుంటాయో గట్లనే ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, మీరు కూడా నమ్ముల్లి, ఒకసారి ఇట్లనే వేసుకొని చూడుల్లి. ఇక దీనిపైన డెకరేషన్ కోసం అయితే ఉల్లిగడ్డలు అయితే వేసిన. ఇక పిల్లలు కూడా చూడడానికి మంచిగా కనబడాలి కదా. ఇక ఈ టమాటా సాస్లో అయితే మంచూరియా అందుకొని తింటే మస్తు టేస్ట్ ఉన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడుల్లి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కూడా కొట్టుండి, షేర్ కూడా చేయండి.